హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాలిక చంద్రశేఖర్. చాలామంది జాబ్స్ కోసం చూస్తున్నారని తెలుసు. కాకపోతే ఎక్కడ ఏది ఏది కరెక్ట్ అయిన జాబు, వాళ్ళ స్కిల్ సెట్ తగ్గట్టు ఏ జాబ్ అనేది క్లియర్గా తెలియట్లేదు. సో ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, కోడింగ్ లేకుండా జాబ్స్ చేయొచ్చు. కానీ ప్యాకేజ్ మాత్రం లక్షలలో ఉంటుంది. అర్థం చేసుకోండి, 8 lakhsతో ప్యాకేజ్ స్టార్ట్ అయిందంటే మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉందంటే 20 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అదే మీరు జావా .NET ఏదైనా వెళ్ళిందనుకో కనీసం 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు 20 lakhs ప్యాకేజ్కి వెళ్తారు. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి. రెగ్యులర్గా ఈ ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ అన్నీ చేయడం కుదురుతుంది. ఇక్కడ ఏం లేదు, చాలామంది ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళైతే కొంతమంది అమీర్పేట ఇంకోటి ఆన్లైన్ కోర్స్ నేర్చుకొని స్ట్రగుల్ అయ్యి ఏదో ఒకటి విధంగా జాబ్ కొడుతున్నారు. 100లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10 to 15% ప్లేస్ అవుతుంది. మిగతా వాళ్ళు అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నాను ఆన్లైన్ విదేశాల నుంచి కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ అనేది తర్వాత రివీల్ చేస్తా. సింపుల్ జాబ్ ఉంటుంది. జస్ట్ ఈ జాబ్ గురించి కొంచెం జాబ్ ప్రొఫైల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీరు ఆలోచించండి. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఒక ½ an hour 20 to 25 questions ఆన్సర్ చేస్తే జాబ్ క్రాక్ చేయొచ్చు. ఆఫ్టర్ వాట్ నెక్స్ట్ నేను అనేది ఏమంటున్నానంటే కనీసం దీనికి మినిమం డిగ్రీ పాస్ అయ్యి 4 years గ్యాప్ ఉంటే దీనికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి జాబ్స్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు 20 years వరకు పెట్టుకోవచ్చు, 4 to 20 years పెట్టుకోవచ్చు. మినిమం 3.5 years గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అలా ఉందనుకో వాళ్ళకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఐటీ జాబ్స్లో ఫ్రెషర్గా కొట్టాలంటే ఐదర్ క్యాంపస్లోనే కొట్టాలి, లేకపోతే ఇంకా చాలా ఉంటుంది, చాలా కష్టం. సో అందరికీ క్యాంపస్లో రావడం కష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 3 to 4 years మీకు కెరియర్ గ్యాప్ ఉందనుకో ఏదైనా జాబ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా బీపీఓ జాబ్ చేస్తే మీరు ఐటీ కూడా షిఫ్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఈ కోర్స్ ఎస్ఏపీలో ఒక మాడ్యూల్ ఉంది. చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపీలో ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ అనేది తర్వాత చెప్తా డీటెయిల్స్. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకు క్రాక్ చేయాలంటే ఒక 30 minutes ఆన్సర్ చేయాలి. ఒక 20 to 25 questions ఆన్సర్ చేస్తే మీకు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే 1 or 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. 2 rounds మ్యాక్సిమం అంటే 3 rounds. సో 2 roundsలోనే అయిపోతుంది. ఫస్ట్ రౌండ్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడగవచ్చు, సెకండ్ రౌండ్లో మేనేజర్ లెవెల్ ఉంటుంది. సో ఏదైనా ఒకటి ఉంటుంది. ఈజీగా మీరు జాబ్ కొట్టాలి అంటే ఇప్పుడు మనకు ఇదివరకు అంటే గూగుల్ చేసి ఇవన్నీ చేసి కష్టం ఉండేది. ఇప్పుడు ChatGPT, DeepSeek ఇలాంటివి రావడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. ఆ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలి. మీరు చేయాల్సిందంటే ఒక మంచి ప్రాంప్ట్ తీసుకొని ఈ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు డిఫరెంట్ లెవెల్ మీ లెవెల్లో ప్రిపేర్ అయిపోయి ఆన్సర్ చేసుకుంటే అయిపోతుంది. మీరు మీ లెవెల్లో ప్రిపేర్ చేసుకుంటే మీకు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నేనేమంటున్నాను, సింపుల్గా ఇది అతి త్వరలో మీకు ఫ్రీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. బయట ఇది 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేస్తారో 100 మందితో మీరు ఏమంటారు సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళతో కామెంట్ చేపిస్తారో. సపోజ్ మీ పేరు ఏమంటారు రమేష్ అనుకోండి, సురేష్ అనుకోండి. నేను సురేష్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తోని రిఫర్డ్ బై సురేష్. కంపెనీస్లో ఏం చేస్తారంటే ఏదైనా కంపెనీలో రిఫర్ చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు చాలామంది నేను ఫ్రీగా ట్రైనింగ్ అన్నాను అనుకో, వాళ్ళు 2 రోజులు వింటారు, 4 రోజులు వింటారు, తర్వాత లైట్ తీసుకుంటారు, ఇంట్రెస్ట్ చూపించారు. అదే నేను ఇక్కడ కండిషన్ పెడుతున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే చెప్పండి 25,000 రూపీస్. లేదు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఫ్రీగా కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్క 100 మందితోని సబ్స్క్రైబ్ చేయించండి, వాళ్ళతో కామెంట్ పెట్టించండి. మీ పేరు సురేష్, మీరు ఏం చెప్పండి మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి రిఫర్డ్ బై సురేష్. అవన్నీ మాకు యూట్యూబ్లో ట్రాకింగ్ ఉన్నది ఉంటుంది. ఎవరైతే 100 మందిని సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఈ కోర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రిపేర్ అయితే ఫస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ కూడా 45 days తీసుకుంటారు కోర్స్ కంప్లీట్ చేయడానికి. ఎందుకు చేస్తారు? ఒక 30,000 ఛార్జ్ చేస్తుంటే 10 daysలో కంప్లీట్ చేస్తే ఇదేం 10 daysకి 30,000 ఛార్జ్ చేస్తారా వామ్మో అంటారు. నేను ఇచ్చే కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్రాక్ చేస్తారు. రేపు జాబ్ చేసినా మీకు
సర్వైవ్ అవుతారు, అంటే మీరు జాబ్ చేసుకోగలుగుతారు. సో మనకు కావాల్సింది ఏంటి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ మనకు ఇమీడియట్గా జాబ్ రావాలి, దాన్ని సస్టైన్ అవ్వాలి వితౌట్ ఎవర్ సపోర్ట్ లేకుండా. అదే నేను ఇవ్వదలుచుకున్నా. మీరు అది 10 డేస్లో కూడా కంప్లీట్ చేస్తా కోర్సు, 30 డేస్లో కూడా కంప్లీట్ చేస్తా. ఇక్కడ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్. ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చేది ఇది ఏప్రిల్, మే, చాలామంది నేను ఎస్పెషల్లీ చెప్తున్నా ఎవరికి మినిమం 3+ అంటే 4+ ఎక్స్పీరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, అంటే 2021, 22 పాస్ అయిన 2021 అట్లా పాస్ అయిన వాళ్ళకు బెస్ట్. ఒకవేళ మీకు 10 years గ్యాప్ ఉన్నా సరే ఇందులో రాణించవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు సింపుల్గా ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తారు, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, వాళ్ళతో కామెంట్ చేయాలి. కామెంట్ చేపిస్తేనే ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. SAP సెక్యూరిటీ చాలా ఉన్నాయి కోర్సెస్, కాకపోతే ఇందులో కోడింగ్ అనేది ఉండదు. యూజర్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం సింపుల్గా వర్క్ ఉంటుంది. ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి కానీ ప్యాకేజ్ భయంకరంగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, కెరియర్ కూడా బాగుంటుంది. మీకు చెప్తున్నా కదా కెరియర్కి దోకా ఉండదు. మీరు ఇప్పుడు జావా, ఇప్పుడు .NET నేను చాలామంది చూస్తున్నా ఇప్పుడు కూడా టెస్టింగ్ నేర్చుకుంటున్నాను. నేను 2004లోనే టెస్టింగ్ అనేది నేర్చుకున్నాను. ఇది నరేష్ టెక్నాలజీస్ అదొక టెస్టింగ్ ఒకటి ఉండే మన ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో. సో నేర్చుకున్నాను, తర్వాత చూసినా అంత అనిపించలేదు. చాలామంది చూసినా, మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా నేను రికమెండ్ చేస్తే అతను టెస్టింగ్ నేర్చుకున్నాడు, మాన్యువల్ టెస్టింగ్, తర్వాత సెలీనియం ఆటోమేషన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. చేసుకున్న తర్వాత కెరియర్ అనేది లేదు, ఏం చేయాలి, జాబ్కి రిజైన్ చేసేసాడు, అమీర్పేట్కి వచ్చాడు, కోర్స్ నేర్చుకున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి అది అని అంటే నేను ఒకటే చెప్పా, సరే నా ఎంబడ్రా నేను చెప్తాను అని చెప్పి ఒక SAPలో బేసిస్ చూపించా అతనికి. సో బేసిస్ కూడా బాగానే ఉంటుంది, నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని ప్యాకేజ్ 24 lakhs, అర్థం చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years కంప్లీట్ అయిపోయింది. 7 years బ్యాక్ సంగతి చెప్తున్నా. సో మీరు కూడా టెస్టింగ్ అని ఇంకా ఆధారని కానీ వెళ్ళకండి. ఈ రోజుల్లో టెస్టింగ్ అనేది వద్దు. మీరు ఏదంటే స్కిల్ సెట్ ఇప్పుడు చాలా ఉన్నాయి. నువ్వు తోపు, నేను ఎక్సలెంట్, నాకు భయంకరంగా ప్యాకేజ్ కావాలంటే ఇప్పుడు నేను ఏమంటే బిగ్ డేటా ఇట్లా డిఫరెంట్ ఉండేది. లేదు నాకు ఫస్ట్ ఐటీలో నాకు గెట్ ఇన్ అవ్వడం కావాలి, మంచి ప్యాకేజ్ కావాలి, బాగుండాలి, స్మూత్ గోయింగ్ కావాలంటే మీకు చెప్తున్నాను కానీ SAPలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేస్తాను. నేనైతే ఒకటే టెక్నాలజీస్ నేను చేస్తున్న టెక్నాలజీ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వేరే టెక్నాలజీస్ కూడా గ్రూమప్ చేస్తున్నాను. ఈ ఛానల్ని ఆదరణ బట్టి, జనాల డిమాండ్ బట్టి నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతి త్వరలో చెప్తున్నా కదా 10-15 డేస్లో కూడా కోర్స్ కంప్లీట్ చేసి మీ రెజ్యూమ్ బిల్డ్ చేసి మీరు రెడీ ఫర్ ఇంటర్వ్యూ. సో గట్టిగా ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, ఎట్లా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అవన్నీ తర్వాత కూడా చెప్తాను. ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెడితేనే ఐటీలో జాబ్ రానియచ్చు, అది చెప్పడం తలుచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీరు చెప్పండి రిఫర్డ్ బై సమ్ అనేసి, అట్లయితేనే ఈ కోర్స్ నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. లేదంటే డబ్బుల్ పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నది, అది మీ ఇష్టం. మీకు ఫ్రీ కావాలా పెయిడ్ కావాలా? ఫ్రీ కావాలంటే 100 మందితో సబ్స్క్రైబ్ చేయించండి, పెయిడ్ సర్వీసెస్ కావాలంటే అది కూడా చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.